ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గడిచిన కొన్ని దినముల నుండి సిలువ శ్రమలు చూసాము. అటు తర్వాత అపోస్తులు ఏ రీతిగా వాళ్ళ యొక్క సేవను బలంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేస్తున్నారనేది చూస్తున్నాము. ఈ దినము ఆత్మ ఫలంలో ఒకటి అయిన సాత్వికం గురించి పౌలు ఏ రీతిగా మాట్లాడేదనేది మనము కొద్దిసేపు పాటు ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, నిత్యము ఎడవక నీ ఎడల కృప చూపిస్తున్నానని సెలవిచ్చిన తండ్రి. అయా, ఇదిగో నీ గుణ లక్షణాలని మేము ధ్యానం చేస్తూ ఆది అపోస్తులు ఏ రీతిగా బలమైన సేవ చేశారో ఆ రీతిగా మేము ఒక్కొక్కరు క్రైస్తవులు పిలువబడిన మీ బిడ్డలం చేయుటకు గాను ముందుకు వస్తుండగా ఒక్కొక్క గుణ లక్ష్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరే మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి అది అందమై ఉండి ఘనత మహిమ పొందుకుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సాత్వికం గురించి మాట్లాడాలా? సాత్వికం అనగానే మీక్నెస్ అంటే అదేందో మనకు నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని మనం కొన్నిసార్లు అనుకుంటాం, కానీ అది బలమైన సాధనంగా క్రైస్తవ జీవితంలో అనబడుతుంది. పాల్ టెల్స్ అబౌట్ మీక్నెస్ నాట్ యాజ్ ఎ వీక్నెస్ బట్ యాజ్ స్ట్రెంగ్త్. పాల్ చెప్తున్నాడు అది ఒక బలహీనం కాదు, కానీ అదే మనకు బలమైన ఆయుధం అనమాట. మన యేసు ప్రభును మనము సిలువ ధ్యానంలో చూసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన మౌనంగా ఉన్నాడు అనమాట. ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. అయితే ఆ మౌనమే ఆ గెలుపు కారణమైంది. అంతిమ విజయము యేసయ్యనే పొందుకున్నాడు. మీక్నెస్ అనగా స్ట్రెంగ్త్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకు మనమే మౌనంగా ఉండటం కాదు, కానీ హోలీ స్పిరిట్ గైడెన్స్తో మనం మౌనంగా ఉండటం అనేది మీక్నెస్ యాజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మనము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చూసేటప్పుడు గలతి పత్రిక 5:22-23, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవే అన్నమాట. వాటిలో సాత్వికం అనేది ఏంటి అని ఈరోజు చూసుకుందాం. ఇట్ ఈస్ మీక్నెస్ హియర్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ వర్కింగ్ విద్ ఇన్ ద బిలీవర్. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఎంత ఎక్కువ మనం పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తున్నామో జీవితంలో అంతవరకు కూడా సహనం, ఓర్పు కలిగి మనం జీవించగలుగుతాం అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలాలు మనలో ఫలించాలంటే మనము ఈ ఫలాలు ఫలించినప్పుడు ఏమవుతుందంటే క్రీస్తును పోలి మనం మార్చబడతాము. ఇతరులు కూడా ఏదైనా వాళ్ళ పాపములు ఉంటే వాళ్ళని మనం విడిపించగలుగుతాం. రెస్టోరింగ్ అదర్స్ విత్ మీక్నెస్ అని వాక్యం ఉంటుంది. రెస్టోరింగ్ అదర్స్ విత్ వీక్నెస్ గలతి పత్రిక 6:1 చూస్తే, ఇఫ్ సమ్వన్ ఇస్ కాట్ అప్ ఇన్ అ సిన్, హీ హూ లివ్స్ బై ద స్పిరిట్ షుడ్ రెస్టోర్ దాట్ పర్సన్ క్వైట్లీ. అంటే అందరికి చెప్పుకొని వాళ్ళు అటువంటి పాపములు ఉండారు, మేము వాళ్ళని విడిపిస్తున్నామని చెప్పకుండా సాత్వికంతో ఒకరిని మనం ఖండిస్తూ దేవుని యొక్క మార్గంలో నడిపించాలన్నమాట. సహోదరులారా, ఒకడు ఏదైనా తప్పిదంలో చిక్కు కొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునో ఏమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలను. ఇక్కడ చూడండి, మనం కూడా అటువంటి పాపంలో ఒకనప్పుడు పడుదామో ఏమో అని మనం ఆలోచన చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటున్నారు, అక్కడ వాళ్ళు పాపం చేసినారు కనుక వాళ్ళు త్వరలో పడిపోయారని చూసి వాళ్ళని కొన్నిసార్లు ఏళనం చేస్తాం, కొన్నిసార్లు మనము నవ్వుతాం. అయితే దేవుడేం సెలవిస్తున్నాడంటే అట్టి పాపంలో ఒకవేళ నువ్వు కూడా పడతావో ఏమో అని జ్ఞాపకం చేసుకొని తన విషయమే చూచుకొని సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. చూడండి, మీక్నెస్ ఇస్ సీన్ హౌ వి కరెక్ట్ అదర్స్ విత్ హ్యూమిలిటీ, నాట్ విత్ హార్ష్నెస్. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తప్పును ఎత్తిపట్టి చూపిస్తారు. చూడండి, అక్కడ పాపాత్మురాలను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉద్రేకంగా మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టాలా, ఆమె విభచారంతో పట్టబడింది అని సెలవిచ్చినప్పుడు దేవుడు మౌనంగా కూర్చొని ఆ యొక్క ఇసుకలో రాస్తున్నారు. మీలో ఎవరైనా పాపం చేయలేని వాళ్ళు ఆమె మీద మొదటి రాయి వేయండి అని సెలవిస్తున్నాడు. చూడండి, కాబట్టి ఇతరులను విమర్శ చేయడం కానీ, ఇతరులను తప్పు పట్టడం కానీ, విరలెత్తి చూపడం కానీ మనం చేయకుండా మౌనంగా ఎవరు లేనప్పుడు వాళ్ళని కరెక్ట్ చేస్తూ దేవుని ప్రేమతో సాత్వికంతో ఆ యొక్క ముళ్ళ కంపల నుంచి ఆ యొక్క పట్టుకొని పోయి ఆ గొర్రె పిల్లను మనం విడిపించడానికి చూడాలా అని పౌలు రాస్తున్నాడు. మరి యొక్క వచనం ఏం సెలవిస్తుందంటే ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక మీక్నెస్
అంటే 4:1-2 మీక్నెస్ ఇస్ యూనిటీ అండ్ క్రైస్ట్ లైక్ క్రీస్తుతో పాటి నడక అంటున్నాడు. చూడండి అక్కడ ఏమని చెప్తుందంటే, కాబట్టి మీరు సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వీకముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి మిమ్మల్ని ఖైదీనను నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. చూడండి ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ సంబంధంగా ఆత్మ కలిగించే ఐక్యం అనమాట. వన్నెస్ ఇన్ స్పిరిట్. ఎవరైనా ఒకరు దేవుని బిడ్డలను అనబడే వాళ్ళు ఆత్మ కలిగి ఉంటారు. ఒకరిని ఒకరు చూసినప్పుడు ఆత్మ సంతోషిస్తుంది. చూడండి మరియమ్మ గర్భములో యేసయ్య ఉన్నాడు. ఎప్పుడైతే ఆమెకు పోయి వందన వచనము ఎలిజబెత్కి చెప్పినప్పుడు ఆమె కడుపులో ఉన్న ఆ యొక్క శిశువు గంతులు వేసింది అనమాట. సో ఇఫ్ యు మీట్ వన్ అనదర్ బిలీవర్స్, మనలో ఒక సంతోషం ఆత్మ కలుగు ఐక్యతంలో మనం ఉన్నాము. వాటిని మనం కాపాడుకొని శ్రద్ధ కలవారై ప్రేమతో ఒకరిని ఒకరు హెచ్చరించాలా, గద్దించాలా, ఒకరిని ఒకరు సహించుకొని మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతము సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండాలా అని సెలవిస్తున్నాడు. ఎట్టి ఎక్స్ప్లెనేషన్ పాల్ ఇస్తున్నాడంటే, తను ఎన్నో సంఘాలకు జవాబులు రాశాడు. రోమిలకు రాశాడు, కొరింథీలకు రాశాడు, తెస్సలోనికి రాశాడు, కొలసీలకు రాశాడు, అవన్నీ గలతీలకు రాశాడు, ఎఫెసీకి రాశాడు. అంతా కూడా ఒక 13 లెటర్స్ ఆయన రాశాడు. అయితే సంఘాలకు రాసినప్పుడు ప్రేమ గల ఐక్యంలో మీరు ఒకరిని ఎత్తి విరేలు పెట్టి చూపించకుండా ప్రేమ గల ఐక్యంలో ఒకరు మీరు భరించాలంటున్నాడు. మరి ఇంకొక మాట కూడా పౌలు సెలవిస్తున్నాడు. అది ఏమనగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినప్పుడు పాల్ రెస్పాండింగ్ విత్ మీక్నెస్ అంటే, ఎంతో మంది మనల్ని ఎదిరించే వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలని 2 తిమోతి 4:14-18 పాల్ స్పీక్స్ అబౌట్ పీపుల్ హూ అపోజ్ అండ్ దోస్ హు ఆర్ హార్మింగ్ అస్. అంటే మనల్ని కొంతమంది ఎదిరిస్తారు, అలాంటి వాళ్ళ విషయంలో ఎలా ఉండాలి. అలెగ్జాండర్ అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అంటే తను ఏం మాట్లాడలేదు, అలెగ్జాండర్ తనకు చాలా కీడు చేసినాడు అని రాస్తున్నాడు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుమని తిమోతికి రాస్తున్నాడు. అతడు మా మాటలను బగుగా ఎదిరించను. అంటే మేము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బలంగా క్రీస్తు యేసు మృతులలో నుండి లేపబడాడని చెప్పి సాక్ష్యమిస్తూ ముందుకు పోతే ఆయన బలంగా మా మాటలను ఎదిరించాడు. నేను మొట్టమొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షాన నిలవలేదు, అందరు నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచపడనుగాక అని పౌలు సెలవుస్తున్నాడు. అంటే ఎంతో మంది మనతో ఉంటారు. మనం ఎప్పుడైతే న్యాయం మాట్లాడతామో అందరు కూడా మన పక్కన నిలవబడరు. మన న్యాయం మనమే వింటాం మన చెవులారా. అయితే తీర్పు తీర్చేవాడు పైన ఉండేవాడు. అయితే పౌలు సెలవిస్తున్నాడు, నేను మొట్టమొదట సమాధానం విషయమే నేను మాట్లాడినప్పుడు ఎవడు కూడా నాకు తోడుగా నిలబడలేదు అంటున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులలో దాని విషయం నిమిత్తము ప్రభు నాకు అప్పగించిన ఈ యొక్క పరిచర్యను నేను సింహముల నోటి నుండి తప్పించుకొని ఈ సువార్తను ప్రకటించి తిని అని సెలవిస్తున్నాడు అనమాట. నన్ను తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించి యుగ సమాప్తి వరకు నన్ను కాపాడుచున్న దేవునికి స్తోత్రం అని పౌలు సెలవిస్తున్నాడు. చూడండి, దెర్ ఆర్ పీపుల్ హూ మే అపోజ్ యూ వెన్ యూ ఆర్ డూయింగ్. కానీ అటువంటి సమయంలో కూడా మీక్నెస్తో వాళ్ళని గెలవాల. అంటే వాళ్ళ నోట్ల నుండి మనల్ని తప్పించే దేవుడు మన దేవుడు మనకు తోడుగై ఉంటున్నాడు. అలెగ్జాండర్ అనేవాడు నాకు విరుద్ధంగా మాట్లాడాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు కూడా నాకు తోడుగా నిలబడలేదు. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆఖరి వరకు దేవుడు నాకు పరలోక రాజ్యం నడిపేంత వరకు సింహపు బోన్ల నుండి వాటి నోట్ల నుండి కూడా నన్ను విడిపించాడు అని సెలవిస్తున్నాడు. ఇంకొక మాట రాస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, మనం ఒకరికొకరు అపీల్ చేయాల. మీక్నెస్, సాధుత్వంతో వాళ్ళ కోసము మనము పోరాడి విన్నపం చేయాల. చూడండి 2 కొరింథీ 10 చూస్తే 1 వచనం, నీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువగా కలవాడనై నేను ఉన్నాను, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యంతో వాటన్నిటిని పౌలు నేను యేసుక్రీస్తు యొక్క సాత్విక మృదుత్వమును పట్టి మిమ్మను వేడుకొనిచుంటున్నాను.
అంటే మీకు ఎదుట లేనప్పుడు నేను గద్దిస్తాను, అంటే సాధిత్వంగా మాట్లాడాను. అయితే నేను నీ ఎదుట ఉండేటప్పుడు ధైర్యంగా నేను నిన్ను గద్దిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మృదుత్వాన్ని పట్టి అంటున్నాడు. ఆయన ఎంత మృదువాడో మనకు తెలుసు. కాబట్టి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి సాలినంత బలమైన గలవై ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. మేము ఆ విత్తగలను దేవుని కూర్చిన జ్ఞానమును అట్టంగిచ్చు ప్రతి ఆటంకములను పడదోసి ప్రతి ఆలోచనలను క్రీస్తులోనికి చెరపట్టినామని సెలవిస్తున్నాడు. అంటే అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలని సెలవిస్తున్నాడు అనమాట. ఈ వాక్యాలన్నీ చూస్తే మా సొంత తలములతో మేము చేయలేదు, యేసుక్రీస్తు యొక్క మృదుత్వాన్ని బట్టి మేము కూడా ఆ రీతిగా నేర్చుకున్నాం. అయితే మా యుద్ధోపకరణములు ఏమంటే శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి సాలినంద బలము గలవై, అవి ఏమి అనగా దేవుని గురించిన జ్ఞానము అడ్డగించి ప్రతి ఆటంకములను పడదోయి ప్రతి ఆలోచనలను క్రీస్తులోకి చెరబడతాం మేము సెలవిస్తున్నాడు. కాబట్టి అతిశయించేవాడు ఎవడు కూడా దేవుని ఎందే అతిశయించాలని వాక్యం సెలవిస్తుంది. అట్టి కార్యాలని పౌలు కొరింథీ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట. మరి ఒక చోట మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే కొలస్సీకి రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం, 3వ అధ్యాయము. అక్కడ ఒక మాట చెప్తున్నాడు, క్లోత్ యువర్ సెల్ఫ్స్ విత్ కంపాషన్, కైండ్నెస్, హ్యూమిలిటీ అండ్ మీక్నెస్ అంటున్నాడు. చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ చూస్తే కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులతోనూ పిల్లైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయగలిగిన మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇదనమాట మనకు బట్టలు అనమాట. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఒక మాట అంటే 10 మాట, ఒకరైతే కోపం అంటే ఎంతో కత్తితో పొడిచినట్లు మాటలు మాట్లాడతారు. అయితే సాత్వికమును దేవుడు ఎదురు చూస్తున్నారు. మరియు ముఖ్యంగా క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న బిడ్డలందరూ సాత్వికం కలిగి జీవించాలని దేవుని ఎదుట ఆ యొక్క పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా వేరే వాళ్ళని కూడా, ఎవరైతే తప్పుదారిలో పోయారో అటువంటి వాళ్ళని కరెక్ట్ చేయట కూడా పౌలేమంటున్నాడంటే, మీరు వాళ్ళలో మేలు కలుగుటే ఎదుటి వారికి మారు మనసు దయచేయవలనని మీరు వాళ్ళతో కూడా వెళ్ళి వాళ్ళని ఉరిలో నుండి తప్పించాలి. ఎటువంటి ఉరి? సాతాను వేసే ఉరిలో నుండి వాళ్ళని తప్పించుటకు సాత్వికమైన మనసు నీకు అవసరమని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క సాత్వికం అనే గుణ లక్షణాలను పౌలు తేటతెలిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే పాత నిబంధనలో కొన్ని కార్యాలు ఎవరెవరైతే సాత్వికం కలిగి ఉన్నారని ధ్యానం చేయుటకు కొన్ని మాత్రం నేను తీసుకున్నాను. సంఖ్యాకాండము 12 1 నుంచి 13 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు బాహాటంగా తెలుసు, మోషే ఎంతో నమ్మకంగా పంపబడిన వాడు. ఆయన అక్క అన్న ఇద్దరు కూడా, అహరోను మిరియాం ఇద్దరు కూడా మోషేతో పాటు పెరిగిన వాళ్ళు. అయితే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మోషేతో చేశాడు, అవన్నీ కూడా చూశారు. అయితే ఒక ఆనప్పుడు వాళ్ళు మోషేకు విరుద్ధంగా మాట్లాడుచున్నారు. చూడండి, మోషే కూర్షపు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడేది వాక్యం సెలవిస్తుంది. వారు మోషే చేత మాత్రమే యెహోవా గొప్ప కార్యాలను బలత్కార్యములు చేయనా మా చేత చేయడం లేదా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు యెహోవా ఆ మాట వినెను, అంటే దేవుడు ఆ మాటను ఆలకించాడు అనమాట. మోషే భూమి మీద ఉన్న వారందరి మిక్కిలి సాత్వికుడు. వాట్ ఎవర్ ద బ్యూటిఫుల్ టెస్టిమనీ గాడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ మోసెస్. ఎందుకంటే ఒక 10 మందిని మనం నడిపించలేం, 20 లక్షల మందిని ఆయన నడిపించుకొని వెళుతున్నారు. నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్లు తెప్పించాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే నెమ్మదిగా ఊరుకుండి నేడు నీ పట్ల దేవుడు చేయబో గొప్ప కార్యాన్ని చూడుడి అని అక్కడ మోషే సెలవిచ్చినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా వాళ్ళ మాంసం కావాలంటే ఇప్పుడు దేవుడి దగ్గర మొరబెట్టి 40 సంవత్సరం రాత్రి పగళ్ళు అక్కడ ఆ యొక్క పాలయం అంతా కూడా ఆ యొక్క మన్నా కురిపించి దేవుని దగ్గర నుంచి మంచి అనిపించుకున్నాడు. అందుకే దేవుడే పలుకుతున్నాడు, మోషే ఆ మాట యెహోవా దేవుడు ఆ మాట విన్నాను. సో మోషే భూమి మీద ఉన్న వారందరినీ మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. అంతేకాకుండా యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారంకు రమ్మని హఠాత్తుగా పిలిచాడు అనమాట. వాళ్ళ ముగ్గురిని రమ్మని, ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నిలిచి అహరోను మిరియాములను పిలిపించెను.
అంటే ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడుతున్నాడు. వాళ్ళిద్దరిని మాత్రం పిలుస్తున్నారు. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తగా ఉండిన ఎడల యెహోవాను నాకు నేను దర్శనమిచ్చి అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఆయన నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా నా సేవకునితో నేను మాట్లాడుచున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అంతేకాకుండా ఏమంటున్నాడు చూడండి, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరుద్ధంగా మాట్లాడుటకు మీరు ఏళ్ళ భయపడలేదు. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన పైకి వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాము కుష్ఠరోగి ఆయన హిమము కంటే తెల్లగా అయిపోయింది. అప్పుడు అహరోను మోషేతో మొరపెట్టుచున్నాడు, నా దేవా నువ్వు మొరపెట్టు, ఈ యొక్క స్త్రీ విషయమే. ఆమె ఒక చనిపోయిన ఒక పిండం లాగా శిశులాగా ఉంది. ఆమె విషయమే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుని అడిగినప్పుడు అహరోను మాట విని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈ యొక్క ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టగా అప్పుడు యెహోవా అంటున్నాడు, నీ యొక్క తండ్రి ఒకవేళ ఆ స్త్రీ మాట్లాడి ఉంటే ఆమె ముఖము మీద ఉమ్మి వేసి పాళయమనక 7 దినములు ఉంచును కదా, ఆ రీతిగా పాళయం వెలుపటి ఆమెను ఉంచుమని సెలవిచ్చి 7 దినాల తర్వాత మిరియాము యొక్క కుష్ఠరోగము బాగుపడినట్లు మనం చూస్తాం. ఈ వాక్యం వినేటప్పుడు దేవుని బిడ్డలకు విరుద్ధంగా మనము మాట్లాడకూడదు, ఏ కార్యం కూడా తలంచకూడదు. కాబట్టి మోషే ఎంతో సాత్వికంగా ఆ యొక్క స్త్రీని బట్టి, తన సొంత అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎలుగెత్తి దేవుని దగ్గర సన్నిధానంలో మొరబెడుతున్నాడు. మరి అలాగనే చూడండి, యేసయ్యను చూసినప్పుడు 11 మత్తయి 28-29 ప్రయాసపడు భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఇచ్చేదను. నేను సాత్వికను దీన మనసు గలవారనే ఉన్నాను. నా కాడి సులుగా ఉంటున్నది, నా కాడిని ఎత్తుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువైనది, ఆ యొక్క తేలిగా ఉన్నది దేవుడు సెలవిస్తున్నాడు. వీ డు నాట్ వాంట్ టు ఫాలో జీసస్, ఎందుకంటే ఆయన కాడి సులువైనది. ఎవరైనా ఒక చెంపల నిన్ను కొట్టితే మరి యొక్క చెంపను చూపించమంటున్నాడు. అట్టి కార్యమును మనము చేయలేకుంటున్నాం. ఏసియా తన యొక్క గడ్డమును పీకేవారిని, పిడుగుద్దులు గుద్దేవారిని, వీపును దున్నిన వారిని, వాళ్ళందరినీ కూడా అడుగున ఏసయ్య చెప్తా పోతున్నాడు. ఏమని? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించమని క్షమాగుణంతో ఆయన ముందుకు వెళ్ళినట్లు చూస్తాం. అంతేకాకుండా మత్తయి 27లో కూడా మనం చూస్తాం, ప్రధాన యాజకులు పెద్దలందరూ ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ లేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఇన్ని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను ఉత్తరం ఇయ్యలేదు. ఎందుకన్నా దేవుని యొక్క కార్యం జరగాలని ఆయన మౌనిగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాల. లూకాసు వార్త 23:34లో తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమని చెప్పాను, వారు ఆయన వస్త్రమును చీటు వేసిరి వాక్యం ఉంటున్నది. అంతేకాకుండా మనము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనము చక్కగా చూడగలుగుతాము. ఆది కాండములో మనం చూస్తే అక్కడ ఏముంటున్నదంటే అబ్రహాం యొక్క సన్నివేశం రాయబడింది. అబ్రహాము తన యొక్క సొంత తమ్ముడు చిన్నాయన కొడుకు లోతు ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళు ఉండేటప్పుడు ఆ యొక్క ప్రాంతం బగుగా పెద్దగా విస్తారంగా దీవింపబడింది. వాళ్ళిద్దరికి కొట్లాట వస్తుంది. అప్పుడు వాళ్ళ మందల కాపరికి వీళ్ళ మందల కాపరికి కొట్లాట వచ్చినప్పుడు ఎంతో మంచి మనస్సుతో అబ్రహాం ఏమంటున్నాడు, ఇదిగో తమ్ముడా, ఈ యొక్క భూమి నీ ఎదుట ఉంది, నువ్వు కోరుకో, ఏది కావాలనో నువ్వు కోరుకుంటున్నాడు. చూడండి, ఆదికాండం 13:5 నుంచి మనం చూస్తే అబ్రహాముతో వెళ్ళిన లోతుకును కొట్లు గుడారములు అన్ని కూడా కలిగినాయి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనందుగా విస్తారం అయిపోయింది అనమాట. అప్పుడు అబ్రహాము పశువుల కాపరికను లోతు పశువుల కాపరికను అక్కడ కలగము కలిగిందనమాట. కాబట్టి అబ్రహాము మనసు, మనమిద్దరం బంధువులం. చూడండి ఎంత మంచి మాట పలుకుతున్నాడు, మనమిద్దరం బంధువులం కనుక నాకును నీకును, నా పశువుల కాపరికు నీ పశువుల కాపరికును కలగం ఉండకూడదు. ఈ కాలంలో అలా చెప్పరు.
అంటే పొలము కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఏదైనా కూడా ఆ స్వార్థము ముందుకు వస్తుంది అనమాట. స్వార్థపరులుగా మనం జీవిస్తాం. ఎవరు కూడా ఒకరు ఇంచి కూడా ముందుకు పోకూడదని మనం తలంచుతాం. ఇక్కడ అబ్రహాం యొక్క మంచి మనసు, సాత్వికమైన గుణము, ఆయన ఏమంటున్నాడు, మన ఇద్దరం బంధువులనైనా మన కాపర్లకు మధ్యలో కొట్లాట్లు ఉండకూడదు అంటున్నాడు. ఈ దేశబంధు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎటు తట్టు వెళ్ళినము నేను కుడి తట్టుకు వెళ్తాను. అంటే నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినలా నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినలా నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుకు చెప్తున్నాను. అప్పుడు లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం ఆ అని ఆ యొక్క పట్టణం చూచినప్పుడు సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఆయన చూస్తున్నాడు. సోవారుకు వచ్చి వరకు అవి అంత యెహోవా తోట వలనే ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశంగా ఉండిందనమాట. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటి ఏర్పరచుకొని తూర్పున ప్రయాణం చేశాను. అటు వారు ఒకరికొకరు వేరైపోయినారు, అటు తర్వాత ఒకరికొకరు వేరైపోయినారు. అయితే అక్కడ ఆ యొక్క ఫర్గివ్నెస్ లేకుంటే ఆ యొక్క మీక్నెస్, సాధుత్వం అంటే సగించేతనం ఉందన్నమాట అబ్రహాం. మరి ఇంకొకటి కూడా మనం చూస్తే ఇసాకు తను ఏం చేస్తున్నాడంటే విత్తనం వేస్తున్నాడు. అంటే ఏం విత్తనము, తన యొక్క తండ్రి పట్టిన బావిలన్నీ, అబ్రహాం బావిలన్నీ పూడుకుపోయినాయి అనమాట. అన్నిలో కూడా మట్టి చేరుకున్నాయి. కాబట్టి ఆ యొక్క పూడిలో అన్ని కూడా మట్టి ఆయన తీయాలంటే ప్రతి ఒక్క బావిను ఆయన తీయాల. అప్పుడు అన్ని మట్టి అంతా తీసిన తర్వాతనే నీళ్ళు వస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఈసాకు అక్కడ నుండి వెళ్ళి ఆ గెహరా లోయల్లో ఆయన వెళుతున్నాడు. అక్కడ గుడారం వేసుకొని నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు పావులు ఈసాకు తిరిగి త్రవ్వించను. బావులన్నీ కూడా తవ్విస్తున్నాడు. ఎలా అనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు పెట్టి తిరిగి వాటికి అదే పేర్లు పెట్టినాడు అనమాట. అంటే ఫిలిస్తీన్లు అబ్రహాం కాలంలో వాటిని అన్ని కూడా పూర్తి చేసినారనమాట. కాబట్టి అది ఏ పేరైతే అబ్రహాం పెట్టాడో అదే పేరు పెట్టినాడు. నీళ్లు వస్తుందేమోని ఆ మట్టి అన్ని తీస్తే నీళ్ళు వచ్చిందనమాట. మరి ఇసాకు ఆ లోయలో త్రవ్వగా జలలు నీళ్లు కలిగినది ఆ బావి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ గెరాబు దేశతులు ఏమని చెప్తున్నారు చూడండి, ఆ గెరాబు కాపర్లు ఇసాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలవరించినందున కలగం చేసినందున ఆయన అక్కడి నుంచి దానికి యోసేకు అని పేరు పెట్టాడు అనమాట. వాళ్ళకే అది వదిలేసినాడు. యోసేకు అని పేరు పెట్టి దాన్ని వాళ్ళకే వదిలేసినాడు. మరి ఇంకొక చోట వెళ్ళి ఆయన తవ్వుతాడు. వారు మరి యొక్క పావిత్రవ్వగా అక్కడ కూడా వాళ్ళు కూడా జగడమాడారు. ఆ స్థలమును ఆయన సిగ్నా అని పేరు పెడుతున్నాడు. అది కూడా వాళ్ళకే వదిలేసినారు. చూడండి, ఆసామాసి కారణం కాదు ఇది. ఒక బావి తవ్వాలంటే ఎంతో డీప్గా వాళ్ళు వెళ్ళాలా. ఈ కాలంలో ఈజీగా జేసీబీ పెట్టి తవ్వేస్తాం. అయితే ఆ కాలంలో ఎంత కష్టపడిండో ఏమో. అయితే అటువంటి తవ్విన వాటిలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు జగడమాడేది. అయితే ఆ స్థలమును కూడా ఇడిచిపెట్టి మరి యొక్క చోట ఆయన వెళుతున్నాడు. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా నాకు ఎడము కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమని దానికి రెహబోదు అని పేరు పెడుతున్నాడు. చూడండి, దేవుడు ఆయనను ఆ స్థలంలో దీవించాడు కాబట్టి రెహబోదు. చూడండి ఎంత సహనం కలిగి జీవిస్తున్నాడు. ఈ సహనం నీకు నాకు ఉంటున్నదా? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలన్నమాట. మరి ఇంకొక సన్నివేశం కూడా మనం చూడాలా. అక్కడ ఇస్సాకును చూసినప్పుడు దాదాపు 3 బావిలు తవ్వినాడు. ఆ 3 బావిల్లోనూ నీళ్ళు మాదిని వాళ్ళు కొట్లాడినప్పుడు వాళ్ళకే అది ఇడిచిపెట్టి ఆఖరికి రెహబోత్ అనే స్థలంలో వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడలేదు కాబట్టి దేవుడు నన్ను దీవించాడు అని అనుకొని ఆయన సహనం కలిగి అక్కడ జీవిస్తున్నాడు. ఇటువంటి సహనం మనకు ఉంటుందా? ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలా. ఎవరైనా ఒక మాట చెప్తే మనం ఊరుకోం, మనం 10 మాటలు తిరిగి చెప్తాం. అయితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును నువ్వు కలిగి ఉండుడి అంటున్నాడు. చూడండి, ఇంకొక సన్నివేశం కూడా మనం చూస్తే బాగుంటది. అది దావీదు విషయంలో జరిగిన ఒక సంఘటన. దావీదు తన యొక్క అన్ని కూడా మంచి దినాలన్నీ కూడా పోగొట్టుకొని 2వ సమయాల్లో చూస్తాం 16 అధ్యాయము 5-13 చూస్తే దావీదు చిన్నతనానికి వచ్చేసినాడు. ఆయన సొంత కుమారుడు ఆయన ఎదురుగా తిరిగి కొట్లాడుటకు వస్తున్నాడు. అలాంటి సమయంలో రాజు అయిన దావీదు
ఆయన సౌలుకు తప్పించుకొని కేరా కుమారుడైన షమీ అనేవాడు ఒకడు ఆయనను ఎంచబడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన బయలుదేరి దావీదు వచ్చినప్పుడు అతడు వెంట వెంట నడుచుకొని దావీదును శపించెను అని వాక్యం సెలవిస్తుంది. శపిస్తా వస్తున్నాడు. జనులందరూ అక్కడ నిలబడినప్పుడు దావీదును ఆయన చూచి రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను ఆయన దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు అనమాట. చెడ్డ మాటలు పలుకుతున్నాడు. అంటే నరహంతుడా, దుర్మార్గుడా అని దావీదును పలుకుతున్నాడు. నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇట్టి వారిని యెహోవా నీ మీదకి రప్పించును అని మాట్లాడుతా పోతున్నాడు అనమాట. అప్పుడు దావీదు ఏమాత్రం అఫండ్ కాలేదు. అప్పుడు ఆయనలో ఉండేవాళ్ళు ఒకరేం అడుగుతున్నారంటే, ఈ కుక్క విషయమై నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను మన తల తీసేస్తాను ఒకడు అడిగినప్పుడు మీరేం జోకించగలిగాల్సిన అవసరం లేదు అని దావీదు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అందుకు దావీదు, సరయా కుమారుడైన మీకు నాకును ఏమి పొత్తు, వానిని శపింపనీయుడి, నన్ను లెట్ హిమ్ కర్స్ మీ అంటున్నాడు దావీదు. ఎందుకంటే దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవిచ్చినాడో ఏమో, ఒకవేళ దేవుడే నన్ను శపించమని సెలవిచ్చినాడో ఏమో, నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నారు అని సెలవిస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఆయనను వదిలివేసేస్తున్నాడు. ఒకవేళ ఆయన శపించినప్పుడు అది నాకు దీవెనకరంగా మారుతుందేమో అని మౌనిగా ఉండిపోతున్నాడు దావీదు. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ చూసినట్లయితే నా సొంత కుమారుడైన అబ్షలోము ఆయననే నా ప్రాణను తీయడానికి వచ్చినప్పుడు వీడు అన్యుడు కదా, ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి అసాధ్యము, అవన్నీ ఏమో ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సొంత కుమారుడే నాకు విరుద్ధంగా వస్తున్నాడు కదా. అన్యుడు ఒకవేళ నా గురించి అలాగ మాట్లాడితే మనం ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. వాని యొక్క శాపమే నాకు ఆశీర్వాదంగా మారుతుందేమో అని ఆయన దావీదు పలుకుతున్నాడు. మనం ఏ రీతిగానో అలాగ ఉండం. ఒక రాజును ఆయన అలాగ మాట్లాడినప్పుడు ఆయన నిమ్మలంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ దినం క్రైస్తవ బిడ్డలుగా మనము ఇటువంటి దేవుని గుణ లక్షణాలను కలిగి ఉన్నాము. ఆయన నోరు తెరవలేదు, వదకు తీయబడిన గొర్రె పిల్ల వల్లనే నోరు తెరవలేదని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఒక గుణ లక్షణాలు సాధుత్వం కలిగి ఉండేటప్పుడు లోకం అందటిని మనం జయించగలుగుతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని సుధంధరించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంను సుధరించుకుంటాం, రాబోయే లోకాన్ని కూడా మనం సుధంధరించుకుంటాం. ఎందుకంటే సాత్వికం అనేది అది చాలా గంభీరమైనది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే మనం దాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకంటే మనల్ని ఒక మాట అనేటప్పుడు మనం నిమ్మలంగా ఉంటున్నామంటే కేవలం పరిశుద్ధాత్మ ఇచ్చా ఆ యొక్క మీక్నెస్, ఆ యొక్క సాధుత్వమే. మన సొంతంగా మనము అలాగా జీవించలేం. కాబట్టి ఇటువంటి ఆత్మ ఫలాలు మనం ఫలించాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ప్రేమ, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహం కలిగి ఈ లోకంలో మనం జీవించాలని ఈ కొద్ది మాటలను దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు వందనాలు ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం. అయ్యా, ఈ లోకంలో నాయన నర అవతారంగా మీరు వచ్చి ప్రభా భూలోకంలో ఏ రీతిగా జీవించాలని ఒక మాదిరిను మాకు చూపించారు ప్రభా. అయ్యా నాయన, మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు వెనక తిరగలేదు ప్రభా, మాట్లాడినప్పుడు ఎదురు మాటలు మాట్లాడలేదు. నువ్వు రాజువా అనేటప్పుడు మాత్రము అవును నేను పరలోకానికి చెందినవాణ్ణి, నా రాజ్యం పరలోకం చెందినదిని సెలవిచ్చావు. అయా, నీ మౌనమే ఈ లోకంలో మాకు కూడా అవసరమని మీరు హెచ్చరిస్తున్నారు. అయా, మోషేను పిలిచినప్పుడు మోషే మౌనిగా ఉన్నాడు ప్రభా. అవును తండ్రి, మిర్యాము అహరోను మాట్లాడినప్పుడు ఆయన ఇల్లందటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని మీరు పలికారు. అట్టి సాక్ష్యము మోషే పొందుకున్నాడు ప్రభా. అలాగనే నాయన ఇదిగో అబ్రహాము కూడా, లోతు ఆ యొక్క స్థలం నిండిపోయినప్పుడు నీవేదైతే కోరుకుంటావో నువ్వు కోరుకున్న తర్వాతనే నేను కోరుకున్నానని అబ్రహాము ఎంతో సాత్వికంగా పొందుకున్నాడు. దావీదు కూడా తను క్షమించిన వాడిని క్షమించి ఇదిగో సాధుత్వం కలిగాడు ప్రభా. ఇసాకు కూడా తన త్రొవ్విల బాయిలన్నీ కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇతరులకు ఇడ్చిపెట్టి తను వెళ్ళిపోయాడు ప్రభా. ఎంతో మాకు మాదిరిగా ఉంచావు. ఈ లోకంలో అట్టి సాత్వికం కలిగి మేము ఉండేటప్పుడు అనేక మందిని నీ రాజ్యానికి మేము జయించగలుగుతాం, నీ రాజ్యంలోకి నడిపించగలుగుతాం. అట్టి కృప మా అందరికీ కూడా దయచేయమని ఈ కొద్ది మాటలు దీవించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.